शारदाय पदाब्जे वै नित्यं यो भ्रमरायते नमोऽस्तु शारदानन्द स्वामिने ज्ञानदायिने। శారదానంద మహారాజ్ శుభ జన్మదినం. ఆయన పేరు తలుచుకోగానే మనకి గుర్తొచ్చే మూడు ముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఆయన శారదాదేవికి చేసిన నిరుపమానమైన సేవ. రెండవది ఆయన రాసిన బృహత్ గ్రంథం ఏదైతే ఇప్పుడు మనం శ్రీరామకృష్ణ పరమహంస అని తెలుగులో ఉందో, రామకృష్ణ లీలా ప్రసంగం అని బెంగాలీలో రెండు పెద్ద సంపుటిలో సమగ్ర సప్రామాణిక జీవిత గాథ శ్రీరామకృష్ణ గారి. తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శిగా శ్రీరామకృష్ణ మఠానికి వహించిన సారథ్యం. మూడు కూడా ముఖ్యమైనవి. ఇవే కాకుండా ఆయన జీవితంలో మనకి ఇంకా ఎన్నో వ్యక్తిత్వం మాధుర్యమలు ఔన్నత్యం కనిపిస్తాయి. మొట్టమొదటి దర్శనంలోనే శ్రీరామకృష్ణుడు మనకి తెలుసు. ఆయన శరత్ని చూడగానే దివ్య పారవశ స్థితిలో వచ్చి ఆయన ఒళ్ళో కూర్చున్నారట. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుంటున్నారు అని. అప్పుడు ఆయన అన్నారు, ఇతడు ఎంతటి బరువు మోయగలడో చూస్తున్నాను అన్నారట. నిజంగానే ఆయన తర్వాత కాలంలో ప్రధాన కార్యదర్శిగా అది ప్రథమావస్థలో ఎంతో భారాన్ని ఆయన నెత్తికెత్తుకున్నారు. ఈయన 1865 డిసెంబర్ 23వ తేదీన జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో నెమ్మదస్తుడు, మృదు స్వభావి, అలాగే అందరి పట్ల అనుకంప మొదలైనవి ఉండేవి. నాయకత్వపు లక్షణాలు కూడా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్వార్థరహితమైన ఈ ప్రేమపూరిత హృదయం ఏదైతే మనం తర్వాత కాలంలో చూస్తామో, చిన్నతనం నుంచి అది కనిపించింది. తన దగ్గరున్న డబ్బులన్నీ దాచిపెట్టుకొని స్నేహితులకు అవసరంలో ఉన్న వాళ్ళకి పుస్తకాలు కొనివ్వడం. చిన్నప్పుడు ఎవరో ఒక స్త్రీ కలరా సోకి పనిచేసే స్త్రీ కలరా సోకి ఎవరు పట్టించుకోకుండా ఒక చోట వదిలేసింది, ఆమెకి సేవ చేయడం మొదలైనవన్నీ చూస్తుంటాం. తర్వాత చిన్నప్పుడు శ్రీరామకృష్ణుని కలిసిన మొదట్లోనే ఒక వారి సందేశం ఆయన హృదయంలో బాగా ముద్రించుకుపోయేది ఏంటంటే, ఆయన అంటారు, ఇటుకల్ని పెంకుల్ని కాల్చి ముందు ఏం చేస్తారు, వ్యాపార చిహ్నాలు ముద్రిస్తారు. అప్పుడు అవి ఇంప్రింట్ అయిపోతాయి. అలాగే చిన్నతనంలోనే మంచి విషయాలన్నీ నేర్చుకోవాలి అని అది శరత్ హృదయంలో బాగా చెల్లని ముద్ర వేసింది. ఇంకా దక్షిణేశ్వరానికి క్రమంగా రాకపోకలు ఎక్కువయ్యాయి. రాత్రిళ్ళు దక్షిణేశ్వరంలోనే ఉండిపోవడం అంతా కూడా మొదలైంది. శ్రీరామకృష్ణుడు ఏం చేసేవారు, అర్ధరాత్రి లేపి ఈరోజు బేల్తలాకి వెళ్ళి మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయడం, ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటికి ధ్యానానికి పంపిస్తుండేవారు. ఒకరోజు శరత్ అన్నాడు, నేను అలా మనసుని ఏకాగ్రం చేయలేకపోతున్నాను అంటే ఆయన శరత్ అనుభవాల మధ్య వేలు నొక్కి పెట్టి ఉంచారు. అప్పుడు వెంటనే యథాదీపో నివాతస్తు అన్నట్లుగా గాలి లేని చోట దీపం ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో ఆయన మనస్సు అలా స్థిరంగా అయిపోయినటానికి అనుభవం కలిగింది. అలాగే శ్రీరామకృష్ణుడు అంటూ ఉండేవారు, ఏ పాత్ర మీద ఏ మూత అమరుతుందో ఇల్లారికి తెలుస్తుంది అని. అదేవిధంగా ఆయన శరత్ని నువ్వు వెళ్ళి నరేన్ని కలవాలి అని చెప్తుండేవారు. అలా ఇద్దరిద్దరికి ఫ్రెండ్షిప్స్ చేస్తుండేవారు అనమాట, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేలాగా. తర్వాత ఒకరోజు శ్రీరామకృష్ణుడు శరత్ అడిగారు, నువ్వు ఏ దేవతని సాక్షాత్కరింపదలుచుకుంటున్నావు అని. ఆయన దర్శనాన్ని అనుభూతిని ఇవ్వగలిగేవారు కదా. అప్పుడు శరత్ అన్నాడు, నేను ఏ ప్రత్యేక రూపంలోనూ భగవంతుని దర్శనాన్ని కోరట్లేదు, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని గాంచాలి, అదే నా కోరిక. నాయన అది చివరి మాట కదా అంటే, అయినా పర్వాలేదు నాకు అదే కావాలి అని శరత్ చెప్తానమాట. అప్పుడు శ్రీరామకృష్ణుడు అన్నారు, సరే మంచిది, నువ్వు దాన్ని సాధిస్తావు అని. ఈ శరత్ తండ్రికి మందుల కంపెనీ ఉండేది. ఈయన డాక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ శ్రీరామకృష్ణుడు ఒకసారి అంటారు, న్యాయవాదుల చేతులు తర్వాత ఈ వైద్యుల చేతులు ఆహారం తినడానికి ఇష్టం లేదు అన్న మాట విని ఆయన వైద్య విద్యకి కూడా స్వస్తి చెప్తారనమాట. ఇలా శరత్ చదువు అంతా కూడా వదిలేసి దక్షిణేశ్వరం వెనకాల తిరుగుతూ ఉంటే తండ్రి ఏం చేశాడు, వారి కుల గురువైన జగన్మోహన తర్కాలంటారని ఆయన్ని తీసుకెళ్లి ఆయన కనుక వాదనలో శ్రీరామకృష్ణుని ఓడిస్తే అప్పుడు తన కొడుకు తెలుస్తుంది ఆయన కంటే మన కులగురు
అని తీసుకెళ్తారు. కానీ తారుమారైంది, పరిస్థితి తారుమారైంది. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ అనే ఆయన శ్రీరామకృష్ణుని ఎంతో నిగూఢమైన ప్రశ్నలు వేశాడు. ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్పడమే కాకుండా కాసేపట్లో ఆ పండితుడికి పరమహంస గొప్పతనం అర్థమైపోయింది. ఆయనతో చెప్పాడు, ఈయన మామూలు మనిషి కాదు, గొప్ప వ్యక్తి అని చెప్పి. అయినా తండ్రి అంత తొందరగా వదిలిపెట్టాడు కదా అన్నాడు. ఇంకా ఈయనతో లాభం లేదని చెప్పి శ్రీరామకృష్ణుతోనే అన్నాడు, మా అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పండి ఏదైనా అంటే. అప్పుడు శ్రీరామకృష్ణ చంద్రబాబుకి నాయన పెళ్లి చేసుకొని అన్నాడు. అప్పుడు అతను అన్నాడంట, పెళ్లి చేసుకోమనగానే తగ్గుతున్నామా అంటూ నేను సిద్ధమవుతాను అనుకున్నామా, నేను అలా అవ్వను అని చెప్పి తండ్రికి చెప్పేశాడు. ఇంకా శ్రీరామకృష్ణుడు నవ్వుతూ అన్నారు, ఏమన్నాడో విన్నావు కదా, నా చుట్టూ ఉన్న వాళ్ళని మహామాయ బంధించలేదు అని చెప్పి అంటారు. ఆ తర్వాత శరత్ తల్లి సోదరులు కూడా శ్రీరామకృష్ణుని భక్తులు అవుతారు. ఆ శరత్ సోదరుడు కూడా ఎంతో మంచి వ్యక్తి, ఆధ్యాత్మిక భావాలు గల వ్యక్తి. అయితే శ్రీరామకృష్ణులు అంటారు, శరత్ అతని కూడా నా వైపు ఆకర్షించినని వద్దులే, ఇప్పటికే ఒకడు నా వైపు వచ్చాడు కదా, అతను వివాహం చేసుకుంటాడు అని చెప్పి అంటారు. తర్వాత ఈ మనకి కాశీపూర్లో ఉండగా ఈ శిష్యులందరూ ఈ శ్రీరామకృష్ణులు గైనిక వస్త్రాలు ఇచ్చి భిక్షాటని పంపించడం తెలుసు. ఆ విధంగా భిక్షాటని పంపించినప్పుడు శరత్ మహర్షి కొంచెం బొద్దుగా ఉండేవారు. ఆ శిష్యులందరూ ఈ విధంగా భిక్షాటనికి వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందు తలుపు కొట్టి భిక్ష అడిగినప్పుడు ఒక పెద్దామ వచ్చింది. పెద్దామ వచ్చి, సిగ్గు లేదు నీకు, బొద్దుగా ఉన్నావు, ఈ భిక్ష అడిగి తినాల్సిన కర్మ నీకేం పట్టింది, ఒక ట్రామ్ కండక్టర్ ఉద్యోగం అయినా నీకు దొరకదా, అలాగా భిక్ష అడగడం ఏంటి అని చెప్పి అని. అంతేకాదు తలుపు పడాలన మూసేసిందట. ఇటువంటి హాస్యస్ఫోరిక సన్నివేశాలు ఎన్నో జరిగేవి. తర్వాత కాలంలో శారదానంద మహారాజు అప్పుడప్పుడు చెప్తుండేవారట. ఇక శ్రీరామకృష్ణుని మహాసమాధి అయింది. అయినా ఇతను ఇక్కడికి రాకపోకలని మానట్లేదు అనుకుని ఇక తండ్రి చివరి ప్రయత్నంగా ఏం చేశాడు, అతని ఇంట్లో నిర్బంధించి తనకు తాళం వేసేసాడు. అతను ఉన్న గది తాళం వేసేసాడు. కానీ ఒకసారి ఈ ఆధ్యాత్మిక భావం వైపు ఆకర్షితులైన వ్యక్తిని ఎవరు ఆపలేదు. తమ్ముడు ఏం చేశాడంటే అన్న మీద ఇదితో ఒకరోజు తలుపు తీశాడు. వెంటనే అతడు బారావేదనలు ఎక్కడైతే శ్రీరామకృష్ణ శిష్యులందరూ ఉన్నారో అక్కడికి పరిగెత్తి పారిపోయాడు. ఆ తర్వాత ఇంక తండ్రికి అర్థమైంది, ఇతన్ని నేను పట్టి ఉంచలేను అని వదిలేశాడు. ఈ సాంప్రదాయిక సన్యాసులు ఎలా అయితే తీర్థస్థలాలంతా దర్శిస్తుంటారు, శారదానంద స్వామి కూడా ఎన్నో తీర్థస్థలాన్ని దర్శించారు. ఆయన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. నీలకంఠ పర్వతం దగ్గర ఈ వేరే తుర్యానంద స్వామితో కలిపి ఆయన తపస్సు చేస్తున్నారు. ఒకసారి ఏమైంది, వారు ఆ పర్వత మార్గం గుండా వెళ్తుంటే మధ్యలో ఒక అడవి వస్తుంది. ఆ అడవి గుండా వెళ్తూ ఉన్నారు. సాయం సమయం అయిపోయింది, దారి తప్పిపోయారు, ఇద్దరు వేరే వేరే అయిపోయారు. ఆ తర్వాత శారదానంద స్వామి కోసం వెతుకుతూ మర్నాడు ఉదయం ఎప్పుడైతే తుర్యానంద స్వామి వెళ్ళారో అక్కడ ఒక చోట కూర్చుని ఆయన నిశ్చలమైన ధ్యానంలో మగ్నులై కనిపించారు. అప్పుడు తుర్యానంద స్వామి ఆశ్చర్యంగా అడిగారు, మీకు తెలుసు కదా ఇది పెద్ద పులులు సింహాలు వచ్చే స్థలం అడవి అని తెలుసు, ఆ విధంగా నిశ్చింతగా ధ్యానంలో ఎలా మగ్నులు అవ్వగలిగాము అని శరత్ అని అడుగుతారు తుర్యానంద స్వామి. అప్పుడు ఈయన అంటారు, మరణం అనివార్యమని తెలిసినప్పుడు ఆందోళన చెందుకున్న భగవంతుడి నామాన్ని జపిస్తూ మరణించడం మేలు కదా అని అంటారన్నమాట. అలాగే కేదార్ మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఒక సెలయేరు దాటుతూ ఉంటే ఆ నీటి ప్రవాహం ఉరవడికి తట్టుకోలేక ఆయన జారిపోయి ఇంచుమించుగా ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే, ఏదో విధంగా రక్షింపబడ్డారు. ఆ తర్వాత ఆయనకి ఒక సందేహం వచ్చింది, నిజంగానే గురుదేవులు మాతో ఉన్నారా, ఉంటే కనుక అది ఎలాగైనా నాకు ఒక నిరూపణ కావాలి, ఈ రేపు కనుక ఎవరైనా నాకు పూరి హల్వా తినిపిస్తే గురుదేవులు నాతోనే ఉన్నాను అనుకుంటాను అన్నాడు. ఆ కేదార్ వంటి స్థలంలో పూరి హల్వా ఎవరు తినిపిస్తారు? కానీ నిజంగానే తర్వాత రోజు అక్కడ చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, ఆయన వెళ్తూ ఉంటే గుడికి వెళ్తూ ఉంటే ఒక దుకాణదారుడు పరిగెత్తుకొచ్చి వేడి వేడి రుచి హల్వా ఆయనకి తినిపించాడట. అప్పుడు ఆయనకి అర్థమైంది గురుదేవులు ఎప్పుడు మనతోనే ఉన్నారు అన్న విశ్వాసం దృఢమైంది.
ఆయన దారిలో ఒక ముసలి స్త్రీ కర్ర లేకుండా నడుస్తూ ఉంటే తన కర్రను కూడా ఆమెకు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన దయాద్ర హృదయం అలా ఉండేది. అలాగే గురుదేవుడి శిష్యుల్లో ఎవరికైనా అనారోగ్యం చేసే సాధారణ సమయంలో కానీ వేరే సమయంలో కానీ ఆయన వారికి సేవ చేస్తుండేవారు. ఈ విధంగా ఎందరో అస్వస్థులైనప్పుడల్లా ఆయన తన తపస్సును కూడా వదిలేసి సేవ చేస్తుండేవారు. ఇక వివేకానంద స్వామి అమెరికా పర్యటన అంతా అయింది. తర్వాత ఎప్పుడైతే ఇంగ్లాండ్లో ఉన్నారో ఆయన ఒక్కరి వల్ల అవ్వట్లేదు. ఈ శారదానంద స్వామిని ఇంగ్లాండ్ రమ్మని కోరారు. ఆయనకి బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వడం అస్సలు అలవాట్లేదు, అందుకని చాలా భయపడ్డారు. కానీ ఒక స్వామీజీ ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు, ఉత్సాహపరుస్తుండేవారు. ఇక చివరికి ఒక రోజు ఏం చేశారంటే ఈరోజు శారదానంద ఉపన్యాసం ఇస్తాడు నా తర్వాత అని చెప్పి అనౌన్స్ చేసేసారు. ఇంకా ఆయనకి మాట్లాడక తప్పలేదు. కాకపోతే ఆ విధంగా భయం పోయింది. ఈ ముఖ్యంగా ఉపన్యాసాల కంటే ఆయన స్వభావం అందరినీ అక్కడ ఎంతో ఆకట్టుకుంది. అందరితో ఆయన ఎంతో ప్రేమపూర్వకంగా కలవడం అదంతా అక్కడి విదేశీయులందరినీ ఎంతో ఆకట్టుకుంది. తర్వాత ఆయనలో హాస్య ప్రియత్వం కూడా ఉండేది. ఒక తమాషా సంఘటన ఏంటంటే, జోసెఫిన్ మైకెల్ అని కొన్ని వారాల క్రితం చెప్తున్నాం కదా, ఆమె ప్రతిరోజు ఉదయం పూట స్వామిని అడుగుతూ ఉండేవారట, స్వామి మీరు నిన్న రాత్రి బాగా నిద్రపోయారు, మరి ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే నిద్ర పట్టిందా, మా ఇంట్లో కొత్త ప్లేస్ కదా అని అడుగుతుంటాం కదా, అలా నిద్రపోయారా బాగానే అని అడిగారు. తర్వాత బాగానే నిద్ర పట్టిందమ్మా అని చెప్తుండేవారు. ఒకరోజు సభలో ఆమె అలసిపోయి ఉన్నారు, ఆమె నిద్రపోతూ ఉన్నారు, సభలోనే నిద్రపోతూ ఉంటే సభ అవ్వగానే శారదానంద స్వామి అడిగారట, అమ్మ సభలో బాగా నిద్ర పట్టినారు అడిగారట. ఈ విధంగా ఆయన సన్యాసికి భువనత్రయం స్వదేశమే అవుతుంది. అక్కడ ఎక్కడ కొత్త అన్నది లేకుండా అందరితో ఎంతో చక్కగా వారు కలిసిపోయేవారు. తర్వాత ఆయన చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నేను అమెరికాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలకి నేనేంటి అక్కడ క్షేత్రాన్ని సిద్ధం చేయాల్సి రాలేదు, గురుదేవుడు అక్కడ ముందు వెళ్ళి అక్కడ అంతా సిద్ధం చేసినట్టు నాకు అనిపించేది. ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు, శీల సంపద గల వ్యక్తులు, సంపదలు ఎందరో నా దగ్గరికి వస్తుండేవారు. వారంతా నాకు ఎంతో చేయూతనిచ్చారు. అయితే అది నేను కోరి రాలేదు, గురుదేవులే సిద్ధం చేశారనడానికి ఒక సంఘటన చెప్పొచ్చు అని ఆయన అంటారు. శ్రీమతి వీలర్ అనే ఒక ఆమె వారి ఇంట్లో ఉన్నారు స్వామి. ఆమె స్వామి వద్దకు వస్తుండేవారు, ఉపన్యాసాలు అంతా వింటుండేవారు. అక్కడ ఏంటంటే వారు వెంటనే గురుదేవుల ఉపన్యాసాలు కాదు, ముందు వేదాంతం గురించి అంతా చెప్తుండేవారు కదా. ఒక రోజు ఆమె శారదానంద మహారాజ్ గారికి రాగానే శ్రీరామకృష్ణుడి చిత్రపటాన్ని చూసి, ఇదెవరు స్వామి అంటే శ్రీరామకృష్ణుడు అని. అవునా, ఇదే అది అంటే ఇదే అది ఏంటమ్మను అనేది అంటే, నేను కొన్నేళ్ల క్రితం నేను ఈయన్ని దర్శించాను, అయితే నేను ఎవరా ఇది అని వెతకడానికి మొత్తం చాలా చోట్ల వెతికాను, నాకు అర్థం కాలేదు. ఆమె కళ్ళమట నీళ్ళుగా అంటే శారదానంద స్వామి కూడా ఆశ్చర్యపోతారు అనమాట. అంటే శ్రీరామకృష్ణుని ముందే వచ్చి ఆయన శిష్యత్వం గౌరవయ్యే వారందరినీ సిద్ధం చేశారా అన్నట్టు అని. తర్వాత వివేకానంద స్వామి తర్వాత శారదానంద స్వామి అక్కడికి వెళ్ళారు కదా, అందరూ ఏమనేవారంటే, వివేకానంద స్వామి నిప్పులు చిమ్మే సూర్యుడైతే శారదానంద స్వామి చల్లని ఆహ్లాదకరమైన చంద్రుడి వంటి వారు. ఆయన ఉపన్యాసాలతో అందరినీ ఉత్సాహపరిచారు, కానీ ఒక సూర్యుడిలాగా అనిపించేది. శారదానంద స్వామి వద్దకు అందరూ వచ్చి కలవగలిగేవారు, వారి సందేహాలని చెప్పుకోగలిగేవారు అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన కొన్ని నెలల లేదా సంవత్సరాల అయిన తర్వాత స్వామి వివేకానంద అనిపిస్తుంది ఆయనకి, మన రామకృష్ణ మఠానికి ప్రధాన కార్యదర్శి అవ్వగల అర్హత ఈయనకే ఉంది అని చెప్పి ఈయన్ని మళ్ళీ భారతదేశానికి తిరిగి రప్పిస్తారనమాట. ఎందుకంటే సంస్థను నిర్వహించాలంటే ఏం కావాలి, కోమల హృదయం కావాలి, తాపీగా వ్యవహరించే నేర్పు కావాలి, చక్కటి నిర్ణయం తీసుకునే సామర్థ్యం కావాలి. ఈ మూడు కూడా ఈయనకు ఉన్నాయి కాబట్టి ఈయన్ని కార్యదర్శి చేయాలని మళ్ళీ వెనక్కి రప్పిస్తారు. ఒకసారి నిప్పులు చిన్న సూర్యుడు ఆహ్లాదాన్ని పంచే చంద్రుడు అనుకున్నాం కదా, మనం మఠంలో ఉన్న రామకృష్ణ మఠం వేలూరులో ఉన్నప్పుడు కూడా స్వామి వివేకానంద కోపం వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయేవారు. కానీ శారదానంద, అఖండానంద ఇటువంటి ఒకటి తెలుసుకోదానంద ఇటువంటి ఇద్దరు ముగ్గురు మాత్రం
ఆయన వద్దకు వెళ్ళగలిగేవారు. వారి సరైన స్వభావం వల్ల వారి వద్దకు వెళ్ళగలిగేవారు. ఒకరోజు ఏమైంది, ఈ శారదానంద స్వామి అలాగే ఎవరి కోపాన్నైనా చల్లపరచగలిగిన సామర్థ్యం ఆయనకుంది. ఒకరోజు ఏదో కారణంగా స్వామి వివేకానందకి తెలుసు ఆయనకి అల్పాయుష్ ఆలోపు ఎంతో పని చేయాలి కనుక ఆయన ఎప్పుడు తొందరలో ఉండేవారు అనమాట. ఏదో పని సరిగ్గా జరగలేదని స్వామి శారదానందని చెడబడ తిట్టారు. ఆయన ఏం జరిగినట్టు అక్కడ కూర్చుని ఉన్నారు. ఈలోపు వారి శిష్యులు ఎవరు టీ తీసుకుని వచ్చి ఇద్దరికి టీ ఇచ్చారు. ఆయన ప్రశాంతంగా టీ తాగుతున్నారు, ఏం జరిగిందని స్వామి శారదానంద. అప్పుడు స్వామి వివేకానంద కోపం కాస్త పోయింది. అవును, ఈ శరత్ రక్త నాళాలలో ఉన్నది కప్ప రక్తమో చేప రక్తమో శీతల రక్తం ఉంది, ఇదే కదా మన సంఘానికి కావాల్సింది అని చెప్పి ఆయన కోపాన్నంతా మర్చిపోయి నవ్వుతారనమాట. ఒక సన్యాస వ్యవస్థకి అధిపతిగా పరిచయాలంటే శరత్ ఇలాంటి రక్తమే మనకి కావాలి అని అంటారు. ఆయనలోని ఇంకొక గొప్పతనం ఏంటంటే ఒకసారి తన పినతండ్రి ఒక గొప్ప తాంత్రిక సాధకుడు ఈశ్వర చంద్ర చక్రవర్తి అని, ఆయన మార్గదర్శకతలో చాలా రోజులు తాంత్రిక సాధన చేస్తారనమాట. రోజంతా జపధ్యానంలో సాధనలో గడిపేవారు. అప్పుడు ఆయనకి ఈ శక్తి పూజలో గల అంతరార్థం ఏంటో ఆయనకి అర్థమైంది. తర్వాత కాలంలో ఈ సాధన ఆయనకి శారదాదేవిని శారదాదేవి సంరక్షణ బాధ్యత చేపట్టడానికి ఎంతో ఉపయోగపడింది. ఆయన ఒక పుస్తకం రాస్తారు, భారతదేశంలో శక్తి పూజలు. ఆ పుస్తకంలో రాస్తారు, ఎవరి కృపా కటాక్ష వీక్షణంతో ఈ రచయిత ప్రతి స్త్రీలోనూ ఆ జగజ్జనని ఆవిర్భావాన్ని దర్శించగలిగాడు, ఆ తల్లి పాదపద్మాలకు వినయపూర్వకంగా ఈ పుస్తకాన్ని అంగీకరిస్తున్నాను. అంటే ఆయన ఆ సాధన ద్వారా ప్రతి ఒక్కరిలోనూ ప్రతి స్త్రీలోనూ జగజ్జనని స్వయంగా దర్శించగలిగేవారు. ఇక శారదామాతకు స్వయం ఆయన గల అనుబంధం చెప్పాలంటే అది నిజంగా ఒక పెద్ద గ్రంథం అనమాట. మొదట్లో శారదాదేవిని కొన్నాళ్ళు యోగానంద స్వామి, ఆ తర్వాత త్రిగుణాతీతానంద స్వామి సేవించారు. ఆ తర్వాత 18 సంవత్సరాలు స్వామి శారదానంద సేవించడమే కాకుండా ఆమె బంధువులు అందరి బాధ్యత కూడా చేపట్టేవారు. ఎప్పుడైనా శారదానంద స్వామి వేరే ఊరు వెళ్ళాలంటే అమ్మనేవారు, ఎప్పుడైనా శరత్ వేరే ఊరు వెళ్ళాలంటే నేను అంటాను, శరత్ ఒకరోజు ఓపిక పట్టు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు అంటే ఆమె చుట్టూ ఉన్న బంధువులు శిష్యుల బాధ్యతను కూడా ఆయన చేపట్టేవారు. ఆమె అనేవారు, వాసుకి లాంటి వాడు, ఎక్కడ ఒక్క చుక్క నా తలపై నీరు పడినా వెంటనే అతను గొడుగు పెట్టుకుని ఉన్నాడా అన్నట్లు నా బాధ్యతని తీసుకున్నాడు అంటుండేవారు. తర్వాత ఆయన ఎంతంటే ద్వారపాలకుడిగానే ఉండేవారు. ఒకసారి ఏమవుతుంది, ఒక కొత్తగా వచ్చిన ఒక భక్తుడు అమ్మని చూడ్డానికి వచ్చాడు. అయితే అక్కడ శారదానంద స్వామి ఉన్నారు, నాయన ఇప్పుడే అమ్మ ఎక్కడికో వెళ్ళొచ్చారు, ఇప్పుడే నువ్వు దర్శించలేదు, కాసేపు ఓపిక పట్టుకోవాలి. ఆ భక్తుడికి ఓపిక పట్టే ఇది లేదు. వెంటనే ఆయన పక్కకి తోసేసి, ఆయన ఎవరు కూడా అతనికి తెలియదు, ఆయన పక్కకి తోసేసి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి అమ్మని దర్శించుకొని ఆయనకి అప్పటికి అర్థమైంది అక్కడ ద్వారపాలకుడిగా ఉన్నది శారదానంద స్వామి. ఇంకా సిగ్గుపడి చాలా సిగ్గుతూ కిందకి వచ్చాడు. అయితే శారదానంద స్వామి ఆ భక్తుడిని కౌగిలించుకొని, నాయన అమ్మని చూడాలంటే ఇటువంటి వ్యాకులత కావాలి, మంచిదే వెళ్ళిరా అని చెప్పి పంపిస్తారనమాట. అటువంటి ఎన్నో సంఘటనలు జరిగేవి. అమ్మ సేవ చేసేవారంటే ఎప్పుడు అమ్మ సాంగత్యం దొరికేదంటే అలా కాదు, అమ్మలో జగజ్జనని సాక్షాత్తు చూడగలిగేవారు కనుక ఆమె సమీపంలో ఎంతో సంభ్రమతో ఉండేవారు అనమాట. జైరాంబట్టిలో అమ్మ శారదానంద స్వామి కలుసుకున్న సంఘటనని శిష్యుడు రాస్తారు. ఎలా ఉంటుందంటే, రోజు శారదానంద స్వామి శిష్యుడికి చెప్తారు, ఎప్పుడైతే అమ్మ పనంతా అయిపోయి ఖాళీగా ఉంటారో అప్పుడు నువ్వు నాకు చూసి చెప్పాలి అంటారు. ఆ సమయంలో వెళ్తారు, వారు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. చేసిన తర్వాత అమ్మ మీరు బాగున్నారా అంటారు. అప్పుడు అమ్మ నేను బాగున్నాను నాయన, శరత్ నువ్వు బాగున్నావా అంటారు. అన్న తర్వాత నేను బాగున్నానమ్మా అంటూ ఆయన కంపించి కాళ్ళతో వెనక్కి వచ్చేసేవారట. మిగతా శిష్యులందరూ ఏమేమో చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మేనకోడలు అయితే అమ్మని ఏడిపిస్తారు. కానీ ఆయన సాక్షాత్తు జగజ్జనని దర్శించేవారు కనుక ఏ రోజు ఇంకా అదే సంఘటన జరిగేదట. అమ్మ మీరు బాగున్నారా, శరత్ నువ్వు బాగున్నావా, అంతవరకు అమ్మతో. అయితే ఆయనకి ఇప్పుడు చాలా అనిపించేది, అమ్మని బాగా అమ్మ సాంగత్యం కావాలి అని లోపల తప్పన ఉంటుంది కదా. ఒకసారి ఏమవుతుందంటే
ప్రతిరోజు అమ్మకు అన్నం తినిపించడం ఈ పనులన్నీ చేస్తుండేవారు. ఒకరోజు అన్నారు, నేను నీ చేతిలో తినను, నీకు ఇదే వచ్చు, నాకు పాలు తాగించడము, ఆ థర్మోమీటర్ తీసుకొచ్చి నా జ్వరం చూడడము, ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో నీ చేతుల్లో నేను తినను అని చెప్పేశారు. అప్పుడు ఆమె చేసేది ఏం లేక ఎప్పుడైనా అంటే అమ్మ చివరి రోజులు అనమాట, నోట్లో రుచి ఉండేది కాదు, తినలేకపోయేవారు. ఎప్పుడైతే అయితే శరత్ మహారాజ్ పిలవబడ్డారు అమ్మ అనగానే ఆ రోజుకి సరే వద్దులే నువ్వే పెట్టు అని తినేసేవారు. ఆ రోజు అన్నారు, సరే శరత్ పిలు, నేను తినను నీ చేతిలో అన్నారు. అప్పుడు శరత్ మహారాజ్ వచ్చారు, కంపించే హృదయంతో కాళ్ళతో వచ్చారు. వచ్చి అమ్మ వద్ద కూర్చొని అమ్మ నన్ను తినిపించమంటారంటే, అవును శరత్ నువ్వే తినిపించు అన్నారు. కొంచెం తిన్నాక కొంచెం ఆగండమ్మా, కొంచెం ఆగి మళ్ళీ కొంచెం తింటుగానే ఎంతో ప్రేమతో పెడుతుంటే, చూసావా శరత్ ఎంత ప్రేమతో నాకు ఆహారాన్ని పెడుతున్నారు, నీకు ఈ విధంగా ఆహారాన్ని పెట్టడం రాదు అంటే శరత్ని అనుగ్రహించే ఉద్దేశంతో ఆ విధంగా అంటున్నారనమాట. అప్పుడు ఆయన మనసులోని ఆ కోరిక కూడా పూర్తి అయింది. ఆ విధంగా అమ్మ నేరుగా వారి చేతిలోంచి ఆహారాన్ని స్వీకరించడం ద్వారా. లేకపోతే ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారంట, నేను ఎవరైనా మామగారు నేను ఎదుర్కొన్నా ఉండగానే అమ్మ ముసుగు వేసుకుని ఉంటారు అని ఎప్పుడు ఆయన క్షోభపడేవారు. ఆ చివరి సన్నివేశంతో వారికి ఆ క్షోభ కాస్త పోయింది. ఇప్పుడు ఈ అమ్మకి సొంత ఇల్లు ఉద్బోధన కట్టించింది ఆయనే. అయితే ఇప్పుడు అన్ని ఎంతో సులభంగా అన్ని అందుతూ ఉంటాయి, కానీ ఆ కాలంలో దానికోసం అప్పు చేసి మరీ ఆయన ఉద్బోధన ఇంటిని కట్టారు. అంతేకాకుండా దానికి డబ్బు కావాలి అంటే ఏమైనా ఉద్బోధన పత్రికని నడపడం, దాని ద్వారా వచ్చే డబ్బులు, అంతేకాకుండా శ్రీరామకృష్ణ లీలా ప్రసంగం ఏదైతే అన్నామో ఆ పుస్తకాన్ని రాసి దాన్ని అమ్మడం ద్వారా వచ్చే డబ్బు, ఈ విధంగా ఆయన శ్రీరామకృష్ణుల జీవితాన్ని రాయడం మొదలుపెట్టారు. కానీ ఆ రాసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, పైన అమ్మ ఉన్నారు, శిష్యులు అమ్మని చూడడానికి భక్తులు అందరూ వస్తుండేవారు. ఎంత పెద్ద సంసారం, ఎప్పుడు కోలాహలంగా ఉండేది. ఒకసారి అయితే గోలమ్మ కోపడుతూ ఉన్నారు, నీకు అస్సలు బుద్ధి లేదు, కింద శరత్ రాస్తున్నాడు, గ్రంథరచన చేస్తున్నాడు, పైన అమ్మ ఉన్నారు, అయినా మీరు ఇంత కోలాహలం చేస్తారు ఏంటి అని. అప్పుడు శరత్ మహారాజ్ అంటారట, గోలమ్మ వాళ్ళ మాటలు నాకేమీ ఇబ్బంది కలిగించదు, ఎందుకంటే నేను నా చెవులకి చెప్పాను, అక్కర్లేని విషయాలు నువ్వు వినద్దు అని నా చెవికి చెప్పాను కనుక నాకు అదేమి ఇబ్బంది కలిగించదు అని చెప్పి అంటారట. ఆయన రామకృష్ణ వ్యవస్థకి కార్యదర్శిగా ఉన్నప్పుడు అది ప్రతిమావస్థ కాబట్టి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కాలంలో చాలా మంది స్వాతంత్ర సమరం వైపు ఆసక్తి చూపించేవారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాక ఎవరైతే స్వామి వివేకానంద రచనలు చదివి తర్వాత క్రమంగా ఆకర్షితులవుతారో వారు ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితులై ఇక స్వాతంత్ర సమరాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకసారి స్వాతంత్ర సమరం బ్రిటిష్ వారి కనుసన్నల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు వారి పేర్లు రాసుకోవడం, పోలీస్ స్టేషన్కి పిలవడం వంటివి జరుగుతుండేవి. అప్పుడు కానీ వారు మొత్తం స్వాతంత్ర సమరం ఆ జోలికి వెళ్లకుండా దానికి స్వస్తి పలికి ఎవరైతే వచ్చారో వారిని తీసుకోకపోవడం కూడా సరైనది కాదు. అందుకని శారదానంద స్వామికి చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేది, వీళ్ళకి హామీ ఇవ్వడానికి వాళ్ళకి హామీ ఇవ్వడానికి. వారు వీరికి మర్యాద ఇచ్చేవారు కాదు. ఒకసారి శిష్యుడు అంటాడు, మా కోసం మీరు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, వారు మిమ్మల్ని గౌరవం చూపించలేదు, మీరు వస్తే నుంచో కూడా నుంచోట్లేదు, అయినా మీరు ఎంత కష్టపడి మా కోసం వస్తున్నారంటే ఆయన అన్నారట, నేను వారి నుంచి మర్యాదని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అందుకని నువ్వేం బాధపడకు, ఇదంతా గురు మహారాజ్ పనిగానే నేను చేస్తున్నాను అని చెప్పి అంటారట. నా తనువుని, మనస్సుని, ఆత్మని అంతా గురుదేవుల పాదాల చెంత సమర్పించాను. ఇది చేసినది కూడా గురుదేవుల కోసమే, కాబట్టి నేను మర్యాద కోసం చేయలేదు అని అంటారు. ఒకసారి శారదాదేవి అంటారు, శరత్ని చూడండి ఎంత పని చేస్తున్నాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు, ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటున్నాడు, ఇది ఆయన ఎందుకోసం చేస్తున్నాడు, మీ అందరి క్షేమం గురించి చేస్తున్నాడు. అతడు కోరుకుంటే గనక రాత్రింబవళ్ళు పరమాత్మలో లీనమవ్వగలడు, అందరి క్షేమం కోసమే ఈ విధంగా కష్టపడుతున్నాడు అని అంటారు.
మనం స్థిత ప్రజ్ఞని లక్షణాలను చదువుతుంటాం. ఈ స్వామి శారదానంద జీవితం దానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం అని చెప్పచ్చు. ఒక్కొక్క లక్షణాన్ని స్వామి శారదానంద జీవితంలోని ఒక సంఘటనతో మనం పోల్చుకోవచ్చు. ఒకసారి చాలాసార్లు జరుగుతుంది ఇలాంటి సంఘటనలు. వారు మధ్యధరా సముద్రంలో ఆయన లండన్ వెళ్లే దారిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. ఆ తుఫాను తాకిడికి గురై ఓడ ఊగిసలాడుతుంది. ప్రయాణికులందరూ భయంతో అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. కొంతమంది విలపిస్తూ ఉన్నారు, కొంతమంది వణికిపోతూ ఉన్నారు ఆందోళనతో. ఆయన మాత్రం ఏ భయం లేకుండా నిశ్చింతగా కూర్చొని ఉన్నారట. అలాగే మరొకసారి ఈయన డాక్టర్ కంజీలాల్ అనే ఆయనకి స్నేహితుడు కూడా ఉంటాడు. ఆయనతో వెళ్తూ ఉన్నారు వేలూరు మఠానికి. గంగానదిలో కూడా అలాంటివి జరుగుతూ ఉండేవి. తుఫాన్ వచ్చింది, పడవ అటు ఇటు ఊగుతూ ఉంటే ఆయన అందరూ భయపడుతూ ఉన్నారు. ప్రయాణికులందరూ భయపడుతుంటే ఆయన మాత్రం నిశ్చింతగా కూర్చొని హుక్కా పిలుస్తూ ఉన్నారట. ఈ కంజీలాల్ అనే ఆయనకి కోపం వచ్చింది. శరత్, నీకు నిజంగా వింత ప్రవర్తన, పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉండి నువ్వు ఎలా అలా నిశ్చింతగా ఉండగలుగుతున్నావు అంటే, అప్పుడు ఆయన అంటారు, ఏమంటావు కంజీలాల్, పడవ మునిగే ముందే నన్ను దూకేయమంటావా అంటారు. అంత నిశ్చితంగా ఆయన ఉండగలిగేవాడు. తర్వాత ఆయన ఎంతో ముందు చూపుతో ఎప్పుడు సీనియారిటీని బట్టి ట్రస్టీలు వీళ్ళందరూ ఉంటారు. కానీ ఏమంటారు, తక్కువ వయసు గల వారిని కూడా ఈ కార్యాచరణ సంఘంలో తీసుకుంటేనే మఠం పనులు ఇంకా వాళ్ళు పనిలోపు వీరికి సీనియర్స్ నుంచి వీరు పని నేర్చుకొని తర్వాత అదే విధంగా సంఘాన్ని నడపగలుగుతారని చెప్పి ఆయన కార్యాచరణ సంఘం అని ఏర్పాటు చేస్తారట. చివరికి ఆయన 1927 ఆగస్టు 6న ఆ రోజు పూజా మందిరంలో అమ్మ పట్టం ముందు చాలాసేపు నిలబడి ప్రార్థిస్తూ ఉన్నారు. తర్వాత చూసిన వాళ్ళకి అనిపించింది, అమ్మని ఒడిలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నారా అని తర్వాత వాళ్ళకి అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ఆయనకి స్ట్రోక్ వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం కూడా ఆయన ఉత్తరానికి సమాధానం రాశారు. ఆయన రాసిన చివరి వాక్యం ఏంటంటే, ఎవరైతే గురుదేవుని శరణు జొచ్చుతారో వారిని ఆయన నిశ్చయంగా పరిరక్షిస్తారు అన్న వాక్యం అన్నమాట ఆయన చివరికి రాసినది. ఆ రోజు రాత్రి ఆయనకి పక్షవాతం వచ్చింది. ఒక వారం రోజులు ఆయన 19వ తారీఖు అందరూ హరి ఓం రామకృష్ణ అని నామస్మరణ చేస్తుంటే ఆయన తుది శ్వాస విడిచారనమాట. మనం కొంతమంది చిరంజీవులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, వారు హనుమంతుడు మొదలైన వారు చిరంజీవులుగా ఎప్పుడు ఉంటారని. ఈ విధంగా మన రామకృష్ణ వ్యవస్థలో కూడా ఈ ప్రత్యక్ష శిష్యులందరూ కొన్ని గుణాలతో చిరంజీవిగా మిగిలిపోతారు. ఈయన స్థిర చిత్తానికి, కార్యదక్షతకి, సేవాభావానికి, అందరిలోనూ భగవంతుని దర్శించడానికి ఇటువంటి ముఖ్యమైన గుణాలతో చిరంజీవిగా ఈ రామకృష్ణ సంఘంలో నిలిచారు అని మనం చెప్పుకోవచ్చు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.